లో శుభములు తెలియజేసుకుంటున్నాను. మరి క్రీస్తు సంఘములపై మోపుతున్న నేరాలు అన్న ఈ శీర్షికలో ఎలాంటి నేరాలను క్రీస్తు వారు మోపుతున్నారు ఆయా సంఘాలను బట్టి ప్రకటన గ్రంథంలో రాయబడిన ఈ విశేషమైన సంగతులను గురించి మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మూడో భాగంగా పెర్గెములో ఉన్న సంఘమును గురించి మనం మాట్లాడుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం, పెర్గెములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందల విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఈ సంఘం విషయమై క్రీస్తు వారు ఇస్తున్న కితాబు ఏంటంటే, సాతాను సింహాసనమున్న స్థలం అంటే అపవాది తన బలమంతటిని కూడా ప్రదర్శించే స్థలంలో నీవు సంఘముగా ఉంటూ దాని శక్తినంతటిని బలాన్నంతటిని ఎదుర్కొంటూ చివరకు అపవాది యొక్క మాయను బట్టి మీలో విశ్వాసి అయిన సాక్షిగా చనిపోయిన అంతిపయ అనే వ్యక్తి కూడా చంపబడ్డాడు. అంటే ఈయన కూడా ఒక హతసాక్షి లాంటివాడు. యేసుక్రీస్తు వారు సత్యం కోసం మరణించిన వ్యక్తి. స్టెఫెను హతసాక్షిగా మరణం కోసం, రాబోయే మరణం కోసం వాళ్ళకి ప్రకటిస్తున్నా దాన్ని వ్యతిరేకించి ఆయన శరీర సంబంధమైన మరణాన్ని వాళ్ళు కళ్ళ చూశారు. ఆయన కూడా వారి మధ్య చంపబడ్డాడు. ఇలా ఎందరో క్రీస్తు నిమిత్తమై హతసాక్షులుగా చంపబడిన వాళ్ళుగా ఉన్నారు. అయినా వాళ్ళు ప్రాణం పోయినంత వరకు క్రీస్తుని విడిచిపెట్టలేదు అంటే అది ఎంత గొప్ప ధన్యత. మనం ఏం ఆలోచించాలి? వారు యేసుక్రీస్తు వారిని వదిలేయడానికి ఇష్టపడలేదు, కానీ తమ ప్రాణాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డారు. అంటే వాళ్ళు ఎంత గొప్ప విశ్వాసులు. అటువంటి గొప్ప నైజం, స్వభావం ఈ సంఘంలో ఉందని చెబుతున్నాడు. చూడండి, ఈ పెర్గెములో ఉన్న సంఘము అపవాది తన కార్యక్రమాలన్నిటినీ కొనసాగించే సింహాసనం అంటున్నాడు. ఇక్కడ సింహాసనం అనగానే టోటల్ పవర్, అధికారం. ఈరోజు ఉత్తర భారతదేశంలో యూపీ, దాన్ని మనం ఆలోచిస్తే అక్కడ క్రైస్తవులైన వారు, సంఘాలుగా ఉన్నవాళ్ళు, అక్కడ అమలవుతున్న చట్టాలను బట్టి అక్కడ వాళ్ళు ఎదుర్కొంటున్న రాజ్య సువార్త నిమిత్తమై ఎన్నో ఇబ్బందులను వాళ్ళు ఎదుర్కొంటున్నారు. మీకు తెలుసా? అవును, అలా ఎదుర్కోవడానికి గల కారణం సాతాను తన అనుచరులైన వాళ్ళ ద్వారా ఈరోజు ఈ స్వతంత్ర భారతదేశంలో నమ్మిన వాళ్ళని గాయపరచడానికి, అవమానపరచడానికి, అవసరమైతే చంపడానికి కూడా సిద్ధపడుతున్నారు. అంటే క్రీస్తు నామం ప్రకటించబడకూడదు అనే ఒక తప్పుడు ప్రణాళికతో అందరికీ సమాన హక్కులను భారతదేశంలో కూడా మైనారిటీలుగా ఉన్న క్రైస్తవులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఏమండి, ఈరోజు చర్చిల్లోనికి వెళ్ళి ధ్వంసం చేసి, చర్చిల పైన ఉన్న సిలువలు కూడా పగులగొట్టి, అవి ఎన్నో దృశ్యాలను మనం చూసాం. ఏమండి, మరి ఇతర దేవాలయాలను, క్రైస్తవ దేవాలయాలు పగడగొట్టినంతగా, క్రైస్తవ ఆస్తులను ధ్వంసం చేసినంతగా ఇతర మతాల వారి యొక్క దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయండి? లేదు. ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత చెబుతున్నాను, ఎవరో మొఘళ్ళు ధ్వంసం చేశారండి, బ్రిటిష్ వారు ధ్వంసం చేశారంటే వాళ్ళంతా మూర్ఖులు. ప్రజల మీద సమానమైన ప్రేమను చూపించలేక తమ మత వ్యాప్తి కోసం వాళ్ళు చేసిన దారుణమైన అకృత్యాలు, వాటిని మనం సమర్థించం. ఎవరైనా, ఏ రాచరికపు వ్యవస్థ అయినా,
ఏ పాలకులైనా ఇతర మతాలను, వాళ్ళు కట్టుకున్న నిర్మాణాలను కూలదోస్తే అది తప్పు. మరి ఈరోజు స్వతంత్ర మనలను మనమే పరిపాలించుకుంటున్నాం. మనం బానిస బ్రతుకులు లేవు మనవి. ఇలాంటి సందర్భంలో కూడా క్రైస్తవ్యం ఎంతో ఇబ్బందిని ఎదుర్కొంటుంది. సువార్త ప్రకటిస్తుంటే అడ్డుకుంటుంది. మూర్ఖపు సమాజం అంటే ప్రతి చోట అవి ఎక్కువగా కనబడుతున్నాయి ఈ మధ్యన. తరచుగా అనేక మంది వ్యక్తులను అడ్డగించడం మనం చూస్తున్నాం. అంటే సాతాను తన సింహాసనాన్ని బహుగా బలపరుచుకుంటుంది అని అర్థం. అలా పెర్గెము సంఘము కూడా ఏమండి సాతాను కాపురం ఉన్న స్థలములో, ఏమండి సాతాను సింహాసనం ఉన్న స్థలములో నువ్వున్నావు అంటే ఎంతగా ఎదుర్కొంటున్నారు సమస్యలు. అలాంటి గొప్ప స్వభావం కలిగినది పెర్గెములో ఉన్న సంఘము, అందులో ఉన్న సభ్యులు. సాతాను కాపురం ఉన్న స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అని అంతిపోయిన వాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందల విశ్వాసమును విసర్జింపలేదు. అంటే నమ్మకాన్ని ఎంతగా కాపాడుకున్నారు చూడండి. మంచి క్వాలిటీ కదా. సంఘానికి చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉన్న సంఘంగా, అందులో ఉన్న సభ్యులు కలిగి ఉన్నవారుగా ఇక్కడ చెబుతున్నాడు. అయితే 14వ వచనం చూడండి, ఎంత గొప్ప స్వభావాన్ని, క్వాలిటీ, ఎంత గొప్ప విశేషమైన విశ్వాసాన్ని కలిగి ఉన్న వీళ్ళలో కూడా క్రీస్తు వారు ఆ సంఘం మీద నేరస్థాపన చేస్తున్నాడు. చూడండి ఏంటి ఆ నేరస్థాపన? 14వ వచనం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. ఆయనను నీ మీద కొన్ని తప్పిదములు, ఒకటి కాదండి, మొదటి సంఘం మీద అయితే ఒకటే మోపాడు, కానీ ఇక్కడ నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. కొన్ని తప్పులున్నాయి నీ మీద, నేను మోపాక తప్పట్లం లేదు. ఎందుకంటే నువ్వు ఆ తప్పులు చేస్తున్నావు. అవేవనగా చెబుతున్నాడు చూడండి. అవేవంటే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలులకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. అంటే ఈ సంఘాలలో ఉన్నవాళ్ళు ఎటువంటి నేరాలను చేస్తున్నారు చూసారా? ఇంత సాతాను సింహాసనం ఉన్న స్థలంలో కూడా తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఎన్నో సమస్యలు, అపవాది వాడి యొక్క సైన్యం అంతటి వలన ఎదుర్కొంటున్నా వీళ్ళలో దోషాలు చూసారా ఎలా కనబడుతున్నాయో, లోపాలు. ఏంటి ఆ నేరం? ఈ సంఘం చేస్తున్న నేరం ఏంటంట? నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు, విగ్రహాల ముందు దేవుళ్ళ కోసం బలి ఇచ్చిన వాటిని సంఘంలో ఉన్నవాళ్ళు స్వీకరించాలి, తినాలి, తినునట్లు. అలాగే జారత్వము చేయునట్లును, ఈ రెండింటిని కలిపి చెబుతుంటే చూడండి, తినునట్లును జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డమని, ఇశ్రాయేలీయులకు హాని కలిగించాలి అని, దేవుని ప్రజలకు హాని కలిగించాలని బాలాకునకు నేర్పిన బిలాము బోధ అంటున్నాడు చూడండి. బాలాక్ అన్నవాడు రాజు, వాడు అన్యరాజు, ఇశ్రాయేలుడు కాడు వాడు. అలాంటి అన్యరాజుకి ఇశ్రాయేలీయులను శపించాలి అని ఒక ప్రవక్త బిలాము. అలాంటి బిలాము ఏమి నేర్పించాడు బాలాక్కి? ఏమండి, ఇశ్రాయేలులకు ఉరియొడ్డమని బాలాకుకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారంటే వాడి యొక్క బోధలు ఇంకా ఈ సంఘాలలో ఉన్నాయి. అంటే వీటిని నేరాలుగా దేవుడు పరిగణిస్తున్నాడు. ఆ నేరస్థాపన నేను సంఘాల మీద చేస్తున్నాను అంటున్నాడు. మరి ఈరోజు సంఘాలలో ఈ నేరాలు ఆరోపించబడుతున్నాయా? ఈరోజు క్రైస్తవ సమాజంలో బహు విరివిగా జరుగుతున్న, గతంలో జరిగిన చర్చలు మీకు తెలుసు. ఏంటి? విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినొచ్చా, తినకూడదా? ఎందరో సేవకులైన వాళ్ళు డిబేట్ల పేరిట కూర్చొని ఒకరితోనొకరు మాట్లాడుకొని గంటల 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 రోజులు 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 తరబడి నెలలు 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 తరబడి వాగ్వాదాలకు దిగారు. ఏమండి, ఏం తేల్చి చెప్పారు ప్రజలకి? కర్ర ఎరగనూ లేదు, పాము చావనూ లేదు. ఏది నిజమో ఏది అబద్ధమో అన్నది తెలియజేయకుండా ద్వంద్వ వైఖరితో వదిలి విడిచిపెట్టేశారు. ప్రజలారా మీరే నిర్ణయించుకోండి.
ఎందుకంటే బలి ఇచ్చిన వాటిని తిన్నా తప్పు లేదని కొంతమంది వాదిస్తుంటే అసలు బలి ఇచ్చిన వాటిని తినకూడదు అని మరి కొంతమంది వాదిస్తున్నారు. ఇప్పుడు సంఘం దేనిని స్వీకరించాలి? సంఘం దేనిని అమలులోనికి తీసుకొని వాటి ప్రకారంగా చెయ్యాలి చెప్పండి? సంఘం అంత కన్ఫ్యూషన్లో ఉంది. బైబిల్లో చూస్తేనేమో తినొచ్చని ఒక దగ్గర ఉంది, తినకూడదని ఒక దగ్గర కనబడుతుంది. ఏది చెయ్యాలి అంటే ఎలాంటి నులివెచ్చని స్వభావం. ఈరోజు సంఘాలు కాపరులైన వాళ్ళు, సేవకులైన వాళ్ళు, బోధకులైన వాళ్ళు అమలు చేస్తున్నారో చూడండి. ప్రజలకు నిజాలు చెప్పటం ప్రక్కన పెట్టి బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా బోధించటం చేతకాక వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే బైబిల్ను అపార్థం చేసుకుంటున్నారు. రూపకాలంకారంగా వ్రాయబడింది ప్రకటన గ్రంథం, గుర్తుపెట్టుకోండి. ఏదో సాతాను సింహాసనం అంటే ఏదో భూమి మీద వాడు ఏదో రాజ్యాన్ని స్థాపించడానికి ఒక సింహాసనం వేసుకున్నాడని కాదు. అక్కడ జరుగుతున్న వాటిని రూపకాలంకార భాషలో పోల్చి చెబుతున్నాడు. హతసాక్షులుగా చంపబడుతున్నా మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకున్నారు అని చెబుతున్నాడు. ఏమండి? రెండంచులు గల వాడి అని ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా అంటున్నాడు. అంటే ఇవన్నీ ఏంటి? వాక్యము, సంఘము, యేసుక్రీస్తు వారు ఆయన చెప్పాలి అనుకుంటుంది, సంఘంలో సరిచేయాలి అనుకుంటున్న వాటిని రూపకాలంకార భాషలో చెబుతున్నాడు. అంటే వాటి వెనక ఉన్న భావాలను మనం ఆలోచించాలి. సంఘం ఏం చేయాలి? ఇందులో వ్రాయబడినట్లుగా, ప్రకటన గ్రంథంలో వ్రాయబడినట్లుగా ఉన్నది ఉన్నట్లుగా తీసుకోవటం కాదు. ఆ సందర్భాలను ఎందుకు ప్రస్తావించాడు, ఆ సందర్భాలు వెనక నడిచిన గాథేంటి, నిజాలేంటి, అది ఆలోచించాలి. ఇక్కడ సంఘాన్ని 14వ వచనంలో 3 నేరాలు మోపాడు. ఏంటా 3 నేరాలు? 1 విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినటం, 2 జారత్వము చేయటం, 3వది బిలాము బోధ. మరి ఈ 3 బైబిల్ను బట్టి మనం ఆలోచించాలి. బిలాము బోధ అంటూ బైబిల్లో ప్రత్యేకంగా ఏమీ లేదు. బిలాము బోధ అని ఎక్కడైనా ఉందండి? లేదు. అంటే బిలాము ఏమి నేర్పించాడు, ఎలాంటి బోధన ఇశ్రాయేలు వారికి నేర్పించాలి అనుకున్నాడన్న విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. అది ఏంటో మనం సంఖ్యాకాండంలో ఆలోచించాలి. ముందు సంఖ్యాకాండం 22వ అధ్యాయాన్ని చూద్దాం. అంటే జరిగిన సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 41వ వచనం జాగ్రత్తగా చూడండి. సంఘములో ఎన్ని కన్ఫ్యూజన్ మీకు పోవాలి, నిజానిజాలను మీరు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారు సంఘం మీద మోపుతున్న తప్పులను మనం సరిచేసుకోవాలి. ఒకవేళ మనం కూడా యేసుప్రభు సంఘాలమే కదా. ఏదో పెర్గము సంఘముతో చెబుతున్నాడు కాబట్టి ఇది మా సంఘానికి సంబంధం లేదు అనుకుందామా? పెర్గమనే పేరు పెట్టాడు కాబట్టి ఇది మా సంఘానికి సంబంధించింది కాదు అనుకుందామా? కాదు. సంఘాలలో ప్రపంచవ్యాప్తముగా క్రీస్తు సంఘాలుగా పిలువబడుతున్న వాటిలో ఉన్న లోపాలను బైబిల్ ప్రకారంగా ఎత్తి చూపుతూ సరిచేసుకోమని చెబుతున్నాడు. శిరస్సు గనుక ఆయన శరీరంలో ఏదైనా దౌర్బల్యం, జబ్బు ప్రవేశిస్తే ఆ జబ్బును సరిచేసుకోవడానికి కదా చూస్తాం మనం. సంఘాలలో కూడా లోపాలు తలెత్తితే ఆ లోపాలను సరిదిద్దుకోవాలి. అందుకే క్రీస్తు వారు నేరస్థాపన చేస్తున్నారు. గతంలో ఎలాంటి సంఘాల మీద ఎటువంటి నేరస్థాపనలు చేశాడో అది ఈరోజు ఈ తరంలో ఉన్న మనం వాటిని ఎలా ఆపాదించుకోవాలి, వాటిని ఎలా సరిచేసుకోవాలి అన్నది మనం విన్నాం. మరి ఇప్పుడు ఈరోజు ఈ సంఘము ద్వారా చెబుతున్న మాట మనకు ఎలా వర్తిస్తుంది, మనం దీన్ని ఎలా స్వీకరించాలి? చెప్పిన ఈ 3 విషయాలను గురించి చరిత్రలోనికి మనం వెళితే బైబిల్కు బైబిలే సమాధానం చెబుతుంది. బైబిల్లో ఉన్న ప్రశ్నలకు బైబిలే జవాబును ప్రకటిస్తుంది. ఎలా అంటారా? అదే ఇప్పుడు మనం చదువుకుంటున్న మాట. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 41వ వచనం. మరునాడు బాలాకు బిలామును తోడుకొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి జనులకు చివరి వరకు చూడవలనని అతన్ని అచ్చోట ఎక్కించెను. అంటే వారికున్న అన్య దేవతలు, వారికున్న ఆచారాలు ప్రకారంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూపించారట బిలాముకి. ఎందుకు? ఇశ్రాయేలు జనాంగాన్ని శపించాలి, వారు మాకు శత్రు సైన్యం, శత్రు జనాంగం,
బిలాము, నీ నోట్లో ఒక అద్భుతం ఉంది, నువ్వు ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారు, ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు అని బాలాకు తీసుకుని వెళ్ళాడు. ఏమండి, చూపించాడట, ఎక్కించాడు. ఎవరి దాటి ఇంతకీ? బయలు యొక్క ఉన్నత స్థలములు అంటున్నాడు. చూడండి, అంటే బయలు అనేది ఒక దేవత. బయలు అనేది వాళ్ళకి దేవత. ఆ దేవతకు కొన్ని ఉన్నత స్థలాలు ఉన్నాయి, కొండలు, ఎత్తైన ప్రదేశాలు. ఆ దేవతల కోసం మాట్లాడుతున్నాడు సుమా. బైబిల్లో చెప్పబడిన ఈ విగ్రహాలు, దీనికి సంబంధించిన విషయాలకి చరిత్ర ఉంది. ఎక్కడ పడితే వీళ్ళు దాన్ని ఆపాదించి ఎవరితో పడితే వాళ్ళతో వీళ్ళు తగువులకు దిగి అనవసరంగా హైందవ సోదరులైన వాళ్ళని, ఇతరులైన వాళ్ళని రెచ్చగొట్టి బైబిల్లో రాయబడిన ఈ సందర్భాలన్నిటినీ అన్నిటితోనూ సరిచూసి సరిచేసి జోడించి క్రీస్తు మాటలలోని పరమార్థం వినకుండా అపార్థం చేయించారు ఎప్పటివరకును. అందుకే ఈరోజు క్రైస్తవుల మధ్య, హైందవుల మధ్య జరుగుతున్న ఈ చిచ్చు, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తుకొని పోసుకోవటం, మాటల యుద్ధం. కనుక సందర్భాన్ని ఆలోచిస్తే బిలాము బోధ అన్నాడు. ఆ బిలాము బాలాకు రాజు తీసుకుని వెళ్ళి బయలు యొక్క ఉన్నత స్థలాలు చూపించారట. అదే సంఖ్యాకాండం 23వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 1-2 వచనాలు. అప్పుడు బిలాము, ఇక్కడ నేను బలి అర్పించుటకు 7 బలిపీఠములను కట్టించి. ఎవరికి బలిపీఠాలు కట్టిస్తానన్నాడు? బయలు దేవత యొక్క ఉన్నత స్థలాల మీద ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి నేను కట్టిస్తాను. ఏమండి, 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేళ్లను సిద్ధపరచమని బాలాకుతో చెప్పను. బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా. అంటే బిలాం అన్నవాడు ఎలాంటి బోధ, ఎలాంటిది నేర్పించాడు? బయలు అనే దేవత, ఆ దేవత యొక్క ఉన్నత చోటు, ఆ చోటుకి సంబంధించిన బలిపీఠములు, ఆ బలిపీఠముల మీద ఎవరిని శపించడానికి పూజలు చేసి, వాళ్ళ దేవతలకు పూజలు, బలులు అర్పించి ఇశ్రాయేలు జనాంగాన్ని శపించాలి అనుకుని క్రీస్తు పూర్వం జరుగుతున్న సందర్భాన్ని చెబుతున్నాడు ఇక్కడ. ఏమండి, 2వ వచనం. బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా బాలాకును బిలామును ప్రతి బలిపీఠం మీద ఒక కోడును 1 పొట్టేళ్లను దహన బలిగా అర్పించిరి. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇశ్రాయేలు ప్రజలను తప్పుత్రోవ పట్టించడానికి, శాపానికి గురి చేయడానికి బిలాము తీసుకున్న తప్పుడు నిర్ణయం. ఇక 27వ వచనం చూద్దాం. అదే సంఖ్యాకాండం 23వ అధ్యాయం, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 27వ వచనం నుంచి 30వ వచనం వరకు చదువుతున్నానండి. బాలాకు, నీవు దయచేసి రమ్ము, నేను వేరే చోటుకి నిన్ను తీసుకుని పోయేదును, అక్కడ నుండి నా నిమిత్తం నీ వారిని శపించుటకు దేవుని దృష్టికి అనుకూలమగునేమో అని బిలాముతో చెప్పను. బాలాకు ఎడారికి ఎదురుగానున్న పెయోరు శిఖరమునకు బిలామును తోడుకొని పోయి, ఎక్కడ తీసుకెళ్ళండి? పెయోరు. ఆ శిఖరం పేరేంటి? పెయోరు. పెయోరు, మర్చిపోకండి. బైబిల్లో పెయోరు అనే శిఖరము రాయబడింది. ఆ శిఖరం మీద బిలామును తోడుకొని పోయిన తరువాత బిలాము, ఇక్కడ నాకు 7 బలిపీఠములు కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేళ్లను సిద్ధపరచమని బాలాకుతో చెప్పను. బిలాము చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి బలిపీఠం మీద 1 కోడెను పొట్టేళ్లను అర్పించినది. ఏందాడు మనం చదువుకున్న మాట. అది ఏం శిఖరం అంటున్నాడండి? అది కొండ, పెయోరు కొండ. ఎవరు వాళ్ళ దేవత? బయలు దేవత. ఆ దేవతకు బలిపీఠము పెయోరు కొండ మీద, బయలు దేవతకు పెయోరు కొండ మీద బలిపీఠం కట్టమని చెప్పాడు. ఆ దేవతకు బలిపీఠం కట్టమన్నాడు. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 2వ వచనం చూడండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 2వ వచనం. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. ఏమండి, ఎవరిని పిలిచారు? ఇశ్రాయేలీయులను ఆహ్వానించారండి. ఇశ్రాయేలీయులను ఆహ్వానించారు. ఎవరు ఆహ్వానించారు అనుకుంటున్నారు? ఏమండి, తమ దేవతలకు నమస్కారం చేయడానికి ఇశ్రాయేలుకు దేవుడు లేడా? ఇశ్రాయేలు దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఐగుప్తు దేశాన్ని గడగడ వణికించి అద్భుతాలు చేసి ఫరోను అతని కొడుకును చంపి ఇశ్రాయేలుకు బానిసలకు వ్యవస్థ నుంచి విడుదల చేసి, అవునా, విడుదల చేసి వాళ్ళు విడిపించి తన బలాతిశయాన్ని చూపించాడు. వాడి కళ్ళ ముందు చూశారు, వాళ్ళు దేవుని శక్తిని చూశారు కళ్ళ ముందు. ఇంత చూసిన తరువాత వాళ్ళు ఏం ఆహ్వానిస్తున్నారటండి? మా దేవతల దగ్గరికి మీరు వస్తారా? ఆ స్త్రీలు, మళ్ళీ ఆడవాళ్ళు. ఏమండి,
మొదటి వచనం నుంచి చూద్దామండి, అర్థమవుతుంది. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రుతో వ్యభిచారం చేయసాగిరి. అసలు అన్య ప్రజలతో మీరు కలవకూడదు, వాళ్ళ యొక్క ఆచారాలను మీరు అనుసరించకూడదని దేవుడు ఎన్నోసార్లు కఠినంగా చెప్పాడు వాళ్ళకి. చెప్పినా ఇశ్రాయేలు అప్పటికి ప్రయాణంలో ఉన్నారు, షిత్తీంలో దిగారు. అంటే కనాను దేశం ప్రయాణం అవుతున్నారు వీళ్ళు ఐగుప్తు దేశం నుంచి. అలాంటప్పుడు మధ్యలో ఏమొచ్చింది వాళ్ళకి? షిత్తీములో ఏలో దిగారు వాళ్ళు. ఏమండి, అలా దిగి ఉన్నప్పుడు ప్రజలు ఏం చేశారట? ప్రజలంటే ఎవరు? ఇశ్రాయేలు దేవుని జనాంగం మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. వీళ్ళు పాపం ప్రారంభించారట. ఆ స్త్రీలు ఎవరు? మోయాబు రాండ్రు స్త్రీలు ఉన్నారే, రండి మా ఇంటికి రండి, మా దేవతలకు మొక్కండి అని వాళ్ళు పిలిచారు. అలా పిలిచినప్పుడు ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా, అంటే మోయాబీయులు ఇశ్రాయేలీలని తమ దేవతల విగ్రహాలకు బలులర్పించేటప్పుడు రండి అని పిలిచారండి. పిలిచినప్పుడు వీళ్ళు ఏం చేశారు? వీరు భోజనము చేసి, ఇశ్రాయేలు చూడండి ఏం చేశారో, ఈ మాట చూడాలి మీరు 2వ వచనంలో. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. నమస్కారం చెయ్యాలా? వాళ్ళ విగ్రహాలకి, వాళ్ళ దేవుళ్ళకి. ఏమంటే మోయాబీల దేవత బయలు అన్నది మోయాబీల దేవత, దానికి నువ్వు నమస్కరించడం ఏంటి? నీకు దేవుడు లేడా? ఆయన నేను తప్ప వేరే దేవుడు నీకు లేడు అని దేవుడు ఇశ్రాయేలుకు చెప్పాడే. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏమండి, అంటే వీళ్ళకి ఏమైనా జ్ఞానం ఉందా? లేదు. అంటే సంఘంలో ఉన్న వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు? బిలాము బోధ, దయ్యములకు బలిపీఠముల మీద అర్పించిన వాటిని తినటం, విగ్రహాలకు బలిగా అర్పించిన వాటిని ఎందుకు తిన్నారంటే ఎవరి కోసం చెబుతున్నాడు ఈ మాటలు, ఈ సందర్భాలు? అసలు ఇశ్రాయేలు ఏం చేశారు అది కదా తెలియాలి. అదే ఈ రోజున సంఘములో ఉన్నవాళ్ళు, ఏ సంఘం? పెర్గెములో ఉన్న సంఘములో ఉన్న వాళ్ళు చేస్తున్నారు. ముందు వాళ్ళు ఏ విధంగా చేశారో తెలుసుకుంటేనే కదా, వాళ్ళు ఏ విధంగా చేశారో తెలుసుకుంటేనే కదా ఈ సంఘం చేసిన నేరం ఏంటో మనకు అర్థమయ్యేది. ఏమండి, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు 3వ వచనం, అట్లా ఇశ్రాయేలు 3వ వచనం, బయల్పయోరుతో కలుసుకొనునందున. బయల్పయోరు అంటే బయలు దేవత, దాని యొక్క కొండేది పెయోరు. ఇందాక మీకు చదువుకున్నాం కదా, బయలు దేవత, దానికున్న కొండ, అంటే బలిపీఠములు కట్టించి విగ్రహాలు కట్టించి అక్కడ బలులు అర్పించే కొండ. బయలుదేవత యొక్క కొండ ఏదంటే బయల్పయోరు. పెయోరు కొండ అయితే ఈ బయలుదేవత నమస్కరించడానికి బయల్పయోరు కొండని దానికి పేరు పెట్టారండి. ఇట్లు 3వ వచనం అందుకే అన్నాడు, ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు బయల్పయోరుతో కలిసికొనున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. ఎందుకు బాధ వచ్చింది దేవుడికి? నన్ను విడిచిపెట్టి నేను దేవుడినైతే, దేవుళ్ళు కాని బయలుదేవత మీకు దేవత, దాని కొండకా మీరు వెళతారు, అక్కడ మీరు బలులు అర్పిస్తారు, అక్కడ మీరు నమస్కరిస్తారా? బయలు దేవత కాదని ఇశ్రాయేలుకి తెలియదండి? తెలుసు. కానీ జారత్వం, స్త్రీలను మోహించి ఆ స్త్రీలు చెప్పినట్లుగా మా రండి మా దగ్గర భోజనం చేయండి అంటే పోనీ వెళ్ళావు, భోజనం చేసావు. ఏమండి, వాళ్ళతో వ్యభిచారం చేయాలా? వాళ్ళ దేవతలకు మొక్కమంటే ఆ బయలుదేవతకు సాష్టాంగ పడాలి ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు ఎంత రోషం కలిగిన వాళ్ళండి. ఇశ్రాయేలీల్లో షడ్రక్ మేషక్ అబేద్నెగో విగ్రహానికి మొక్కమంటే ఏమన్నారు వాళ్ళు? మేము మా దేవుడైన యెహోవాకు తప్ప ఇంకెవరికి తలదించం. అదండి. అవును, అంటే నిజముగా ఒకరినే నమ్ముకున్న వ్యక్తులు అలాగే ఉంటారు. ఏమండి, ఎవరైనా భర్త భార్య మెడలో తాళి కట్టిన తర్వాత ఆమె అతనికి నమ్మకంగా పవిత్రురాలుగా ఉంది అని ఎప్పుడు చెప్పగలం? సమాజం బాలేదు కదండి. సమాజం ఎంత దారుణంగా ఈరోజు చెడిపోయిందంటే భర్తలున్న ఆడవాళ్ళను కూడా టార్గెట్ చేసేవాళ్ళు ఉన్నారు చాలా మంది. సంఘాలలో ఇటువంటి దౌర్భాగ్యులు, నీచులైన వాళ్ళు ఉంటారు. జాగ్రత్త. సంఘాలలో వీళ్ళు భక్తులుగా వచ్చి కూర్చొని ఏం చేస్తున్నారు? వీళ్ళు నువ్వు చెప్పే వాక్యం వినకుండా, ఉన్న బైబిల్లో మాటలు వినకుండా, ఏమండి వారి యొక్క భార్యలతో వీళ్ళు వ్యభిచరించటం, అది దేవుడు స్వీకరిస్తాడు అనుకుంటున్నారా? స్వీకరించడు. ఆయనకి ఇష్టం లేదది. ఆ రోజు స్త్రీలతో ఇశ్రాయేలు వారు చేసింది అదే.
సంఘాలలో కూడా ఈరోజు అదే ఉంది. దాని తప్పుని సరిదిద్దుకోమంటున్నాడు అంతే. నిజంగా తాళి కట్టించుకున్న భార్య ఎవరికైతే నమ్మకంగా ఉండాలో ఆయన కొరకు నమ్మకంగా ఉండాలి కదండి. ఉండకుండా పరాయి పురుషుడు పిలిచాడని వెళితే ఎలా? సమాజం బాలేదు కదా. రోడ్డు అంటే వెళ్తున్నారు, వాడికి పెళ్లి కానిదైనా ఒకటే, పెళ్ళైనదైనా ఒకటే. చివరికి సమాజం ఎంత దారుణంగా దిగజారిపోయిందంటే ఆమె వృద్ధురాలను కూడా చూడలేదండి. చిన్న పసిబిడ్డ ఉయ్యాలలో ఒక 5 నెలలు పసిపాపను కూడా చూడలేదండి. అంత కామాంధులుగా మారిపోయారు ఈ సమాజం. ఏమండి? గతంలో ఒకవేళ ఒక స్త్రీని ఏమని అనాలి అంటే, అయ్యో ఈమె వివాహితరా, ఆమె మెడలో మంగళసూత్రం ఉంది, ఆమె కాళ్ళకు మెట్టులు ఉన్నాయి, మనం ఈమె జోలికి వెళ్ళకూడదు అనుకునేదండి ఒకప్పుడు సభ్య సమాజం. ఇప్పుడు అమ్మాయిల కన్నా వీళ్ళే బెటర్. ఎందుకంటే వీళ్ళు ఈ సునాయాసంగా మనం వీళ్ళని ఆకర్షించవచ్చు. ఈరోజు చాలా మంది యువత అలాగే ఉందండి. యువత, ముఖ్యంగా యువత పెళ్ళైన వివాహితులను వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. కుర్రాడు, నీకు నచ్చితే పెళ్లి చేసుకోరా? ఎవరినైనా స్త్రీలు లేరా? పెళ్లి చేసుకోవడానికి స్త్రీలు లేరండి ప్రపంచంలో. మరి మరొకరి భార్యను నువ్వు కావాలని కోరుకోవడం ఏంటి? యవనస్తులు అయ్యుండి. అవునా కదా? మీరు చెప్పండి. ఇటువంటివి జరుగుతున్నాయి కనుకనే సంఘంలో వీటన్నిటిని గురించి ఎత్తి మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు చదవండి ఆ మాట, 3వ వచనం, సంఖ్యాకాండం 25:3. ఇట్లు తమ ఇశ్రాయేలీయులు బయలుపేరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపం రగులుకొనుండు కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడు బయలుపేరుతో కలుసుకున్న తన వంశములోని వారిని చంపవలనని చెప్పారు. ఇంత కఠినంగా నిర్ణయం తీసుకున్నాడు చూడండి. తండ్రి, చంపేయండి వాళ్ళని. ఎవరెవరైతే ఎంత దారుణానికి ఒడిగట్టారో చంపేయండి. తట్టుకోలేడు. తనను కాదని తన స్థానంలో ఇంక ఎవరిని నిలబెట్టినా తండ్రి అయిన దేవుడు మనస్కరించడు, అంగీకరించడు. అని ఎలా అంగీకరించలేదో 9వ వచనం చూడండి. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. ఎంతమంది చంపారటండి? 24,000. 10 మంది చస్తేనే అయ్యో అంటాం. 100 మంది ఒక భూకంపంలో చచ్చిపోతేనే శవాలు భయంకరంగా ఉండదు పరిస్థితి. అలాంటిది 1000 కాదండి, 24,000 మందిని చంపేశాడు ఆ రోజు. ఎంత కోపం దేవునికి! అవునా? ఎందుకట అంత కోపం? ఏమండి? 11వ వచనం చూడండి. వారి మధ్య నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండి ఇశ్రాయేలీయులను నశింప చేయలేదు అంటున్నాడు చూడండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలోని 10వ వచనం చదివితే, యెహోవా మోషేకి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరుడైన కుమారుడైన ఫీనెహాసు ఏం చేశాడు? జరుగుతున్న వ్యభిచారానికి ఇద్దరిలోనికి ఒక బల్యాన్ని దించి చంపేశాడండి. అంటే దేవతల దగ్గర, వాళ్ళ స్త్రీల దగ్గరికి వెళ్ళటం తప్పు. వాళ్ళు అన్య జనాంగం, ఇశ్రాయేలు కారు. వాళ్ళు మిమ్మల్ని పిలిచారు. పిలిచినప్పుడు మీరు మీ దేవుడు కాదని ఆ దేవత దగ్గరికి మీరు ఎలా వెళ్ళారు? బయలు దేవత దగ్గరికి వెళ్ళటం మాత్రమే కాకుండా వాళ్ళతో భోంచేసి వాళ్ళతో పడుకొని ఇన్ని పనులు మీరు చేస్తే ఏమంటున్నాడండి? నేను ఓర్వలేను. తాను ఓర్వలేకపోవటం వలన సహించగలడా? ఏ భర్త అయినా తన భార్య మరొకరితో పడుకుంటుంది అంటే సహిస్తాడా చెప్పండి? లేదే, సహించలేడే. మరి యేసుక్రీస్తు వారు సంఘం గూర్చి అదే మాట అన్నారు. అలాగే తండ్రి అయిన దేవుడు సంఘాన్ని గూర్చి, ఇశ్రాయేలు గూర్చి ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలీయులకు నేను భర్తనై ఉన్నాను అంటాడు. నిన్ను సృజించువాడు నీకు భర్త అంటాడు. ఏమండి? నిన్ను సృజించువాడు మీకు భర్త అయి ఉన్నాను అంటాడు చూడండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం అండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతిగా యెహోవా అని ఆయనకు పేరు అంటున్నాడు చూడండి. అంటే నేను మిమ్మల్ని మీరు భార్యగా అని నేను అనుకుంటే, రూపకాలంకరంగా చెప్తున్నానండి, నేను ఒక భర్తని అనుకుంటే నన్ను నమ్ముకొని నాకు నమ్మకంగా బ్రతకకుండా ఎవరో ఒక దేవతకు మీరు వెళ్ళటం ఏంటి? దానికి మీరు బలులు అర్పించడం ఏంటి? అక్కడ మీరు వడ్డించిందంత తినడం ఏంటి? అది దేవుడు సహించలేని, ఓర్వలేని కోపం. అదండి, ఓర్వలేకపోతున్నాడు ఆయన. బాగా వినండి. ఇప్పుడు విగ్రహాలకు అర్పించింది తింటున్నారు అంటే వాళ్ళు ఏంటేంటి చేశారు? వాళ్ళు ఏదో ప్రసాదం ఇస్తే తినేయటం కోసం కాదు ఇక్కడ విందురుగాను. పూర్తిగా ఈ సమాజం, ఈ క్రైస్తవ సమాజం ఎక్కడ అపార్థం చేసుకుంది? తమలో ఉన్న తప్పులను ఏ విధంగా సరిదిద్దుకోవాలో తెలియక
అమాయకులైన వాళ్ళు రెచ్చగొట్టి మీరు ఇలా చేయకండి, మీరు అలా చేయండి, ఇలా చేస్తే తప్పు, అలా చేస్తే తప్పు అని చాలా మందిని కఠినంగా మాట్లాడారండి. అందుకే దేవుడు వివరణిస్తున్నాడు. ఈరోజు సంఘాల మీద నేరం మోపుతున్నాడు. ఏంటా నేరం? ఏం చేస్తే నేరం? ఇదిగో ఇటువంటి కార్యక్రమాలు. అంటే నేను దేవుణ్ణైతే నన్ను కాదని నా స్థానంలో ఎవరినో నిలబెట్టి అక్కడ మీరు బలులు అర్పించడం ఏంటి? దానికి వెళ్ళి మీరు నమస్కరించడం ఏంటి? నమస్కారం చేస్తారా? ఏమండి? ఏదో పరాయి వాళ్ళు ఇంటికి పిలిచారు, వాళ్ళు పురుషుడు పిలిచారంటే వెళ్ళారు, వాళ్ళతో పాటు తిన్నారు. ఆ ఇంటిలో ఉన్న పురుషుడు ఏమండి మన భార్యని వచ్చి ఆ రాత్రి నీవు ఈ రాత్రి ఇక్కడే ఉండాలి, నాతో సైనించాలి అంటే అది న్యాయమా? సమంజసమా? కాదు కదా. ఆయన భర్త లేకుండా ఒంటరిగా నిన్ను పిలవడమే తప్పు, నువ్వు వెళ్ళటం తప్పు, వెళ్ళిన తర్వాత ఈ విధంగా చెప్పడం మరింత తప్పు. ఇది సభ్య సమాజంలో ఇది తప్పుగా మనం అనుకుంటే దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని విడిపించి స్వతంత్రులుగా చేసి నా బాహుబలాన్ని మీకు చూపించి నన్ను నమ్మండి అని నేను చెబుతుంటే ఇన్ని చూసిన తరువాత కూడా, సముద్రాన్ని పాయలవడం చూసిన తరువాత కూడా మీరు ఇంకా మరొక దేవత ఉందని దాని దగ్గరకు వెళ్ళి బలులు అర్పించి నమస్కరించారు అంటే ఇశ్రాయేలుని ఎలా సహించగలడు చెప్పండి. అందుకే తన ప్రజలైనా సరే చూడకుండా చంపేశాడు. తప్పు గనుక తప్పండి. దీనికోసం ఇది సందర్భం. ఈ సందర్భం కోసం యెహోషువ ఏమంటున్నాడు చూడండి. 22వ అధ్యాయం యెహోషువ గ్రంథం 17వ వచనం. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం అండి. పెయోరు విషయంలో మనం చేసిన దోషము మనకు చాలదా? యెహోషువ అంటున్నాడండి, ఏం చేశారు? ఆ రోజు పెయోరులో మనం చాలా తప్పు చేశాం. అదే బయల్పెయోరు. అక్కడ మీరెళ్ళి దేవతలకు నమస్కరించారు, మీరు బలిపీఠాలకు అర్పించిందంతా మీరు తిన్నారు. అది నేరం మోపుతున్నాడు. పెయోరు విషయంలో అక్కడికి వెళ్ళి వాళ్ళ స్త్రీలతో సైనించారు మీరు. మనం చేసిన దోషం మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టును కనుక నేటి వరకు మనం దాని నుండి పవిత్రపరచుకొనిచున్నాము. జ్ఞాపకం చేస్తున్నాడండి యెహోషువ. అంటే బయల్పెయోరులో జరిగింది ఏంటి? కీర్తనల గ్రంథంలో చెప్తున్నాడు చూడండి. 106వ కీర్తన 28వ వచనం. కీర్తనల గ్రంథం 106వ కీర్తన 28వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. మరియు వారు బయల్పెయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. అది బలిగా అర్పించిన వాటిని తిన్నారండి. అది బలిగా భుజించిన వాటి, బలిగా అర్పించిన వాటిని భుజించడం అంటే. ఎవరక్కడ? అదొక దేవత, దానికంటే ఒక కొండ, దాని మీద బలిపీఠం. అక్కడ దాన్ని చంపటం ఏంటి? బలులు అర్పించడం ఏంటి? అది మాంసంగా వండుకోవడం ఏంటి? మిమ్మల్ని పిలిస్తే మీరు తినటం ఏంటి? సైనించడం ఏంటి? చివరికి దేవతలకు మీరు మొక్కడం ఏంటి? ఇది బయల్పెయోరులో ఇశ్రాయేలు చేసిన తప్పు. వారు బయల్పెయోరును హత్తుకొని, అంటే ఏం చేస్తుందన్నమాట, వీళ్ళు వెళ్ళిపోయి కలిసిపోయారు వాళ్ళతో. అవును, మీ దేవత బయలుదేవత గొప్పది, బయలుదేవత దేవత. చూసారా ఇశ్రాయేలు ఎంత నీచులో, ఎంత దుర్మార్గులో. బయల్పెయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలి మాంసమును భుజించిరి. చచ్చిపోయిన వాళ్ళ కోసం బలులు అర్పిస్తే ఆ బలి మాంసాన్ని పంచుకొని తింటున్నారే, సిగ్గుగా లేదా ఇశ్రాయేలీయులారా అని అంటున్నాడండి. అదండి ఈ మాటల సందర్భం. అంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుకుంటున్న ఈ పెర్గమ సంఘములో ఉన్న స్వభావం ఎలాంటిది? ఒకటి ఏంటంటున్నాడంటే, మొదట చెప్పింది 14వ వచనంలో, మళ్ళా చదువుదాం మాట. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. అయినను నీ మీద కొన్ని తప్పుదమ్ములు మోపవలసి ఉన్నది, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లు. ఆ రోజు బయలుదేవత ఒక విగ్రహం, దానికి బలి ఇచ్చిన వాటిని నువ్వు తిన్నావు. బలిపీఠాలు కట్టించి దాని మీద బలులు అర్పించిన వాటిని మీరు తిన్నారు. వాళ్ళతో సైనించారు, జారత్వము చేయనట్లును. ఇశ్రాయేలుకు ఉరియొడ్డవని నేను బాలాకు నేర్పిన బిలాము బోధ. అక్కడ ఈ బిలామును ఎందుకు కలిపాడు అక్కడ? ఎందుకంటే ఈ బిలాము అక్కడికి వెళ్ళి బలిపీఠాలు కట్టించి ఆ బయలుపోయారు. బయలుదేవత దగ్గర బలులు అర్పించి ఇశ్రాయేలుకు శాపాలు ఇవ్వాలనుకున్నాడు. ఇలాంటి వారి దగ్గరగా మీరు వెళ్ళారు, అలాంటి వారితోనా మీరు సంబంధం పెట్టుకున్నారు అక్రమంగా. అంటే ఇటువంటి స్వభావం సంఘాలలో ఉంది. దేవుడు వద్దన్న వాటిని, దేవుడు తృణీకరించిన వాటిని. ఏమండి? అంటే బయల్పెయోరు కోసం, బయలు కోసం, విగ్రహాలకు అర్పించిన వాటిని తినడం కోసం ఎందుకంటున్నాడు ఇక్కడ? ఇశ్రాయేలు చేసిన తప్పిదాలను చెబుతున్నాడండి. వాళ్ళు ఎలాంటి చేశారంటే, పెట్టింది తినటం మాత్రమే కాదు, వాళ్ళు వెళ్ళి వాళ్ళ దేవతలకు నమస్కారం చేశారు అంటున్నాడు చూడండి. ఓకే, ద్వితీయోపదేశకాండం చదువుదాం.
ద్వితీయోపదేశకాండం 12:30 ఈరోజు సంఘాలకి ఏం తప్పు మోపుతున్నాడు? ద్వితీయోపదేశకాండం 12:30 వారి దేవతలను ఆశ్రయింపగోరి. బయలు ఒక దేవత, అష్టారోత్ ఒక దేవత, ఏమండి మొలకు ఒక దేవత, ఇలా చాలా దేవత, రొంఫాన్ ఒక దేవత, బోల్డ్ దేవతలు ఉన్నాయండి అన్ని జనాంగాలకి. అమ్మోనీలకి దేవతలు ఉన్నాయి, మోయాబీలకి దేవతలు ఉన్నాయి, హిత్తీలకి, హివ్వీలకి, చాలా అమాలేకీలకి, అందరికీ వాళ్ళ దేవతలు దేవుళ్ళు ఉన్నారు. ఏమంటే గ్రీకులకు దేవుళ్ళు లేరా? గ్రీక్ గాడ్స్ అండ్ గాడెసెస్ మనం చదువుకున్నాం యూరోపియన్ హిస్టరీలో. జ్యూస్ వాళ్ళ దేవుడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు చూడండి, ద్వితీయోపదేశకాండం 12:30 వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలకు కొలిచినట్లు నేను చేసేదనని అనుకోనకుండా జాగ్రత్తగా ఉండాలి. అంటే వాళ్ళలాంటి ఆచారాలు మీరు తీసుకురాకండి. వాళ్ళు ఎలాగైతే చేశారో వాళ్ళ దేవతలుగా నేను కూడా దేవుళ్ళుగా నేను ఇక్కడ చేస్తాను నా దేవుడికి. అంటే అక్కడ చేసినట్లుగా మీరు నాకు బలర్పించాలనో, అక్కడ మీరు చేసినట్లుగా మీరు నాకు విగ్రహం కట్టాలనో, అక్కడ మీరు చేసినట్లుగా అదే ఆచారాలు మీరు నాకు చెయ్యాలని అనుకోవద్దు, జాగ్రత్త అని చెప్పాడు ఆ రోజు ఇశ్రాయేలుకి. ఏమండి, వారి దేవతలు ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలు కొలిచినట్లు, ఆ కొలిచే విధానం ఏమండి ఈరోజు ఉందా? ఇంకో మాట చూస్తారా? నెక్స్ట్ వచనం 31వ వచనం, ద్వితీయోపదేశకాండం 12:31 తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడని యెహోవాను గురించి చేయవలదు. వాళ్ళు చేస్తున్నారు, నువ్వు చేస్తావా? వాళ్ళు చేసినట్లుగా మీరు కూడా చేస్తారా అడుగుతున్నాడు ఈరోజు సంఘాన్ని కూడా. ఏమండి, ఎలా అనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి. దేవుడికి నచ్చని దాన్ని వాళ్ళు తమ దేవతలకు చేశారు. ఏంటి? పిల్లలు అగ్నిగుండం దాటించారు, అమాయకులైన వాళ్ళు అగ్నిగుండానికి బలిచ్చారు. అదేనండి నరబలి. వాళ్ళు చేశారు వాళ్ళ దేవతలకి. వద్దు, మీరు అలా అగ్నిగుండాలు దాటించకండి మీ పిల్లల్ని, అలాంటి నరబలులు చేయకండి. దేవుడు ఇశ్రాయేలుని సరిదిద్దుతున్నాడండి. అవును, వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెల అగ్నిహోత్రమును కాల్చివేదురు కదా. కన్న పిల్లల్ని అగ్నిగుండంలో కాల్చేసుకున్నారటండి దేవుడికి బలిచ్చేసామని. అది ఎంత ఘోరం అంటే అది ఇశ్రాయేలీలకు కూడా వర్తించేసింది అనమాట. అంటే వీళ్ళలో కూడా జబ్బు వచ్చేసింది అనమాట. మరి ఇది సంఘానికి ఎందుకు చెప్తున్నాడు? ఈరోజు అన్యజనుల ఆచారాలను బట్టి, అన్యజనులు చేసిన విధానాలను బట్టి సంఘంలో క్రైస్తవ్యం కూడా చేస్తుంది అదే విగ్రహారాధన. ఉదాహరణ గట్టి చెప్పమంటారా? కొత్త ఇంట్లోకి దిగారు అనుకోండి, క్రైస్తవులు పాలు పొంగిస్తున్నారా లేదా? పాలు పొంగించమని బైబిల్లో ఎక్కడైనా ఉందా? అది హైందవుల ఆచారం అండి, చేసుకోనివ్వండి వాళ్ళని. నువ్వెందుకు దాన్ని ఆచరిస్తున్నావు? అంటే పాలు పొంగించడం వల్ల నీకు కలిగేది ఏంటి? చూసారా, పెళ్లి కార్డులకు 4 వైపులు పసుపు రాస్తున్నారండి. అంటే వీళ్ళు చేస్తున్న ఆచారాలు ఇంకా చెప్పమంటారా? ఇవి ఇంకా చిన్నవండి. పెద్ద పెద్దవేంటో తెలుసా అండి? హైందవులు ఎలాగైతే మంత్రోచ్చారణ చేస్తున్నారో వీళ్ళు కూడా యేసు ప్రభు ఫోటో పెట్టి దండ వేసి మంత్రోచ్చారణ చేస్తున్నారండి. చూసారా మీరు ఆ వీడియోలు? అసలు నాన్న ఒకసారి వీడియోలు అందులో అలాంటివి యూట్యూబ్లో ఉంటాయి చూడండి. అంటే క్రైస్తవ్యం కూడా ఈరోజు వాళ్ళ హైందవ దేవాలయాల ముందు ధ్వజస్తంభం ఉంటుంది తెలుసు కదా హైందవులకి. ధ్వజస్తంభం, ఎత్తైన ఒక ధ్వజస్తంభం, దానికి గంటలై ఉంటాయి. హైందవ దేవాలయాల మధ్య ఉంటాయండి, శివాలయాల దగ్గర అక్కడ ఉంటుంటాయి. మీరు నమ్మరండి, రీసెంట్గా పోయిన నెలే నేను అప్పుడే దుబాయ్ నుంచి దిగాను, ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాను. ఒక RCM చర్చిని చూశానండి. అక్కడ పెద్ద ధ్వజస్తంభం ఉందని ముందు నాకు చూపిస్తున్నారు. ఇది కూడా చూడండి, ఈ ధ్వజస్తంభం చూడండి, ఈ సంఘంలో ఇక్కడ ఇదే ఫేమస్ అండి అంటున్నాడు. క్రైస్తవులు అయ్యండి వీళ్ళకి ధ్వజస్తంభం ఎందుకు? అంటే వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో వీళ్ళు ఆ విధంగానే మంత్రోచ్చారణ. అలాగే ఈ మధ్యన ఆడోళ్ళు కొంతమంది అండి పసుపు దంచుతున్నారండి. పసుపు రాట కట్టి అక్కడ, అది సహజంగా హైందవుల సాంప్రదాయాల ప్రకారంగా వాళ్ళ పెళ్లిల్లో ఒక రాట పెడతారు. దానికి అందరూ ఆడవాళ్ళు అమ్మలక్కలందరూ కూర్చొని ఏదో మొత్తానికి పసుపు దంచే కార్యక్రమం ఏదో చేస్తారు. క్రైస్తవులు క్రీస్తు ప్రభు పాటలు పాడుతూ పసుపు దంచుతున్నారండి. ఏంటివన్నీ? సంఘాల్లో ఏంటివన్నీ? ఇవి కాదా బలి అర్పించిన వాటిని తినడం అంటే? ఎంతసేపు ప్రసాదాలు ప్రసాదాలు ప్రసాదాలను అక్కడికి వెళ్ళిపోతారేంటి? ఏమండి, ఏదో ప్రసాదాలు తింటే తప్పు అన్నట్లుగా. అమ్మమ్మ ఇదంతా పూజ చేసి వచ్చేసాను అంటే, మరి మిఠాయి కొట్లో వాడు చేసేదంతా కూడా పూజ చేసే ప్రారంభిస్తాడు అన్నీని. వంట వండిన దగ్గర నుంచి ఏమండి, దాన్ని బాక్సుల్లో ప్యాక్ చేసి స్వీట్ స్టాల్లో పెట్టినప్పుడు దాన్ని ఉదయాన్నే లేవగానే అగరబత్తి వెలిగించి దేవుడికి మొక్కి
అవునా? పూజ చేసి అప్పుడు కౌంటర్ దగ్గర కూర్చుంటాడు. మరి పూజ చేసిన నువ్వెందుకు స్వీట్లు తింటున్నావు? ఏమండి? పూజ చేసిన మటన్ నువ్వెందుకు తెప్పించుకుంటున్నావు? పూజ చేసిన కోడిని ఎందుకు నువ్వు తెచ్చుకున్నావు? వాళ్ళ దేవతలకు పూజ చేసినవి అవన్నీ. అంటే ఏది అర్థం చేసుకోవాలో తెలియక, అందులో భావాన్ని తెలియక తప్పుత్రో పట్టిస్తున్నారు ఈరోజు అమాయకమైన క్రైస్తవ సమాజాన్ని. నానా వెతకండిరా, దొరుకుతాయేమో. ఉన్నాయి, చాలా ఉన్నాయి సోషల్ మీడియాలో. చూడండి, ఆడవాళ్ళందరూ కూర్చొని క్రీస్తు ప్రభు పాటలు పాడుతూ అక్కడ దంచుతున్నారండి, పసుపు దంచుతున్నారు. అలాగే యేసు ప్రభు ఫోటో ఉంటే దానికి దండేసి దాని ముందు ఒక మంత్రం, అంటే ఒక అగ్నిహోమం ఉందండి. హిందువులు ఎలాగైతే అంటే ఒక అగ్నిహోమాన్ని కట్టి అందులో పుల్లలేసి మంట పెడతారో, కర్పూరం అది జల్లి, సేమ్ అదే విధానంలో క్రైస్తవ్యం చేస్తుందండి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఎవరో ఆచారాలను వద్దు, అసలు మనకు ఆచారాలు లేవు, ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక అని క్రీస్తు యేసువారు ముఖ్యంగా మనతో చెప్పినప్పుడు, ఇంకా ఎందుకు మనుషులు, సంఘంలో ఉన్న వాళ్ళు కూడా ఈ పద్ధతులను ఆచారాలను చేస్తున్నారు. ఇది కదా విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినటం. అది అందుకన్నాడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో పెర్గము సంఘంతో లోపం ఏంటో తెలుసా? మీలో అంతిపోయినోడు చచ్చిపోయినా హతసాక్షిగా ఉన్నా మీ విశ్వాసాన్ని కాపాడు. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ప్లే చేయనా, బాగా దొరికింది. ఫోటో మాత్రం దొరికిందా? ఓకే, వీడియో కూడా ఉంటుంది చూడండి, పసుపు దంచుతారు. ఏమంటే ఏంటంటే, యేసుప్రభుకు బొట్టేంటి, యేసుప్రభుకి ఫోటోకి దండేంటి, ఆయన చుట్టూ కొబ్బరికాయలు ఏంటండి, అట్టిపళ్ళే పెట్టారు. ఇది ఎవరు పెట్టారు అనుకోండి, వీళ్ళంతా హిందువులు ఎందుకు చేస్తారండి? హైందవ సోదరులు అలా చేయరండి. ఇది చేసేది పూర్తిగా క్రైస్తవులే. అంటే ఇప్పుడు చెప్పండి, బిలాము బోధ ఉందా ఇందులో? ఏమంటారు బిలాము? ఇప్పుడు చదవండి, ఈ మాట మీకు బాగా అర్థం అవుతుంది. ప్రకటన గ్రంథం ఏమండి, అది అలాగే ఉంచిన నా ఫోటో, ఈలోప వీడియో కూడా పసుపు దంచుతున్న వీడియో ఎత్తకండి. ఇప్పుడు ఈ మాట చదవండి, ఆ ఫోటో చూడండి మీరు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14 వచనం, ఆయనను నీ మీద నేను కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. అది ఇటువంటి స్వభావాలు కలిగిన వాళ్ళు మీలో ఉన్నారు. ఎవరో వాళ్ళు వెలిగిస్తే మీరు కూడా వెలిగిస్తున్నారు. సరే, వాళ్ళ ఆచారాలు అండి, హైందవుల ఆచారాలు ఎన్నో ఉంటాయి, మనకు అనవసరం. వాటిని వాళ్ళు చేసుకునేవ్వండి. వాళ్ళ ధర్మ ప్రకారమో, వాళ్ళ గ్రంథాల ప్రకారంగో, వాళ్ళ పూర్వీకులు వాళ్ళు చెప్పిన విధానంలో వాళ్ళు చేసుకుంటారు. మీరు అలాగే చెయ్యాలని ఎందుకు అనుకుంటున్నారు? ఏమండి, ఇది సమంజసమేనా? చివరికి వాళ్ళ దేవాలయాల మీద ఎలాగైతే ఉదయాన్నే లేచి ఏమంటే సూక్తులు వస్తుంటాయో, సేమ్ అదే స్టైల్లో వీళ్ళు కూడా బైబిల్ని సూక్తుల రూపంలో వల్లించి ఉదయాన్నే బూరలు పెడుతున్నారండి. మరి ఈ మాత్రం దానికి హైందవులు అంటున్నారు, క్రైస్తవ్యంలోకి ఎందుకండి వెళ్ళడం, ఇక్కడున్న ఆచారాలే కదా అక్కడ ఉన్నాయి, కనుక ఇక్కడే ఉండిపోండి, మీరు ఎవరు మారవలసిన పని లేదు, క్రైస్తవ్యంలోకి వెళ్ళవలసిన పని లేదు అంటే. చూసారా వీళ్ళు బిలాము బోధ, ఇటువంటి తప్పుడు ఆచారాలు. ఇంకేమంటే తెలుసా, క్రైస్తవులు తీసేనా ఈ ఫోటో, ఇంకేమంటే తెలుసా అండి? ఏమండి, పెళ్ళి అంటే మంచి రోజు ఏమని చూడండి, మంచి రోజా? ఏమండి, క్రైస్తవులకు మంచి రోజు ఏంటి? నిజంగా క్రైస్తవులు కూడా హిందువులు పెళ్లి జరిగించుకునే, హైందవ సోదరులు పెట్టుకుంటారు కదా ముహూర్తాలు, ఆ టైముల్లోనే వీళ్ళు కూడా పెళ్ళిళ్ళు పెట్టుకున్నారండి. నాకు తెలిసి ఈ విషయాలు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇది నిజం. అంటే ఏంటి? మంచి ముహూర్తం అండి, మంచి సమయం అటండి, మంచి రోజటండి. లేవా? ఇవి లేవనుకున్నారా మీరు? 100% క్రైస్తవ్యంలో ఉన్నాయి. రోజులు లెక్క పెడుతున్నారు, పూజలు చేస్తున్నారు, ధ్వజస్తంభాలు కడుతున్నారు, మాలలు, జపమాలలు చేస్తున్నారు, రుద్రాక్షలు ధరిస్తున్నారు. ఏంటి ఇవన్నీ? ఇవి కాదా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును? నువ్వెంతసేపు విగ్రహానికి ఇస్తుంటే అదిగో ప్రసాదం ఇచ్చేసారు, అది ప్రసాదం కోసం చెబుతున్న మాట కాదురా నాయన. తప్పుగా మీరు దానికోసం డిస్కషన్లోకి దిగారు. భావం అర్థం కావాలి. భావం ఏంటా భావం? ఎలాంటి స్వభావం ఆ రోజు ఇశ్రాయేలీయులు అలవరిచారు. వాళ్ళ కాళ్ళ మీద పడిపోయారండి, వాళ్ళ దేవతల కాళ్ళ మీద పడ్డారు, నమస్కరించారు, హత్తుకున్నారు, పూజించారు, వాళ్ళ జనాంగంతో కలిసిపోయారు. మరి ఈరోజు మనం వీళ్ళు మొక్కట్లేదు అనుకున్నారా? అసలు వాళ్ళ ఆచారాలు తెచ్చుకోవడం వాళ్ళ కాళ్ళ మీద పడినట్టు, వాళ్ళ సూక్తులు తెచ్చుకోవడమే నువ్వు వాళ్ళ కాళ్ళ మీద పడినట్టు. ఏమండి, చివరికి ఎలాగే తయారయ్యారంటే, అది గది 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 గదిగో మొత్తం వాళ్ళ యొక్క గ్రంథాల్లో యేసుప్రభు, భగవద్గీతలో యేసుప్రభు, వేదాల్లో యేసుక్రీస్తు,
ఏమండి అదిగోండి చూడండి, పైన మరియమ్మ గారి ఫోటో, బాలయేసు కిందన పెద్ద యేసు, మొత్తం అందరూ ఉన్నారు ఇందులో. ఏమండి ఏంటండి పూజలు అర్పిస్తున్నారు వీళ్ళు? చూసారా హైందవ దేవుళ్ళు వాళ్ళ యొక్క పూజారులు ఎలాగైతే హారతులు ఇస్తుంటారో దేవుళ్ళకి, వాళ్ళ విగ్రహాలకి, వీళ్ళు క్రైస్తవులై ఉండి మళ్ళీ క్రిస్టియన్స్. ఎవరంటే ఆర్సీఎం అన్న ఎవరు? క్రిస్టియన్స్, రోమన్ క్యాథలిక్స్. క్రైస్తవులు అంటారు కదండి. ప్రపంచంలో ఎక్కువ క్రైస్తవులు వీళ్ళే ఉన్నారు సుమా, మర్చిపోకండి. మళ్ళా ప్రపంచంలో క్రైస్తవులు ఆర్సీఎం వాళ్ళు ఎక్కువ, తర్వాత ప్రొటెస్టెంట్లు. ఏమండి ఎంత మెల్లిగా చెప్తున్నాడండి నాయన. దంచేది దొరకలేదా? చూడండి, ఎవరి దగ్గర నుండి లింక్ పంపించండి బాబు, కొంచెం అది కూడా చూస్తే కన్నుల పండుగగా ఉంటుంది మీకు. ఏమండి ఏటి గొబ్బెమ్మ పాటలు పాడుకొని, పసుపు దంచుతూ యేసుప్రభు పాటలు పాడుకొని క్రైస్తవ స్త్రీలు అక్కడ కూర్చొని చేసే ఆ విధానం, దేవుడు చెప్పాడా మీతో అలా చేయమని? ఇలా చేయమని చెప్పాడా? లేదే. అంటే లేని వాటిని బిలాము బోధగా, అదే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు, తినండి, ఆ రోజు ఇశ్రాయేలు చేశారు, రండి తినండి, దేవతలకు మొక్కండి, మాతో కలవండి. ఆ రోజు ఇశ్రాయేలు చేసిన తప్పండి అది. అవునండి. ఇంకేం చేశారు తెలుసా అండి? ఇంతకు చేసింది ఎవరో కాదండి, ఇశ్రాయేలు చేశారు. 2వ దినవృత్తాంతాల గ్రంథం చూడండి, 33వ అధ్యాయం 3వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ ఇశ్రాయేలు రాజు అండి, ఇశ్రాయేలు రాజు అయిన మనష్షే. చాలా మంది రాజులు పరిపాలించారు కదండి. యోధా రాజులు ఉన్నారు, ఇశ్రాయేల్ రాజులు ఉన్నారు. అందులో మనష్షే అనే ఇశ్రాయేలు రాజు ఏం చేస్తారటండి? ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించిన మొత్తం దేవతా ప్రతిమలు నిలబెట్టేశారట వీడు. హిజ్కియా తెలుసు కదండి. అలాంటి గర్భాన పుట్టిన వీడు ఏం చేశాడు? ఈ మనష్షే అనేవాడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలాలను తిరిగి కట్టించి బయలు దేవతకు బలిపీఠములను నిలిపి, అదే బయలుపేరులో బయలుదేవత నిలిపి దేవతా స్తంభములను, చూసారా ఇక్కడెక్కడ హైదరాబాద్లో ఉంది, కావస్తే చూడండి. హైదరాబాద్లో దేవతా స్తంభం ఉందండి. అదే మన దేవత కాదండి, దేవుడు స్తంభం. ఎవరిదంటే యేసుప్రభు స్తంభం, లేదా మరియమ్మ గారి స్తంభం. ఇలా మనుష్యుల మీద స్తంభాలను కట్టేసి, అది కూడా వెతకండి నాన్న ఒకవేళ హైదరాబాద్లో. ఇదిగోండి, వెరీ గుడ్, బాగా తీసారా, వెరీ గుడ్. క్లోజప్ చేయి నాన్న. అక్కడ సిలువ చూసారా, ఇదే స్తంభం అంటారు, దేవతా స్తంభము, ధ్వజస్తంభం అని హైందవ సోదరులు అంటారు. ఏమండి చూసారా, ఆ మీద సిలువ, అక్కడ ఆవరణంలో ఒక సిలువ. అంటే అది ఎక్కడో ఉన్నది కాదు, గుడి ఆవరణంలో ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తానో చెప్పండి సంఘాలు? వీళ్ళు క్రైస్తవులా? వీళ్ళు సంఘాలా? దయ్యముల బోధ అండి. ఇంకా విగ్రహములకు బలిగా అర్పించిన వాటి తిను 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 అంటుందంటే వాళ్ళ ఆచారాలు చేస్తున్నామని అర్థం. ప్రసాదం తినడం కోసం కాదు ఇక్కడ. అయినా ప్రసాదం అర్పించిస్తారా లేదంటే ఏంటి? అర్పించిన వాటిని తినడం కోసం అన్నాడు. ఇప్పుడు మామూలుగా కనీస జ్ఞానం తిననా? ఏమండి అక్కడేదో గొర్రెనో మేకనో అక్కడ బలిచ్చేసి తీసుకొచ్చి మీకు వండడం అంటే అసలు అది కరెక్ట్ కాదు. కానీ అలా వండి ఇచ్చారనుకోండి, అది అమ్మమ్మ మీరు అంటున్నారు. మరి వండి ఇంట్లో ఉండే లడ్డు ప్రసాదం ఏంటి? దేనికైనా బలిచ్చేసినవేంటి? ఏమండి జీవం కలిగిన వాటిని చంపితే బలివ్వడం అంటారు. ఇంటిలో పిండి వంటలు చేసి ప్రసాదం పేరట, ప్రసాదం అని వాళ్ళు పేరు పెట్టుకున్నారులేండి. అటుకులు, మీరు ఇంట్లో అటుకులు తింటలేదా? ఏమండి సున్నుండలు మీరు ఇంట్లో చేసుకుని తింటలేదా? నెయ్యిని చెప్పండి. మీ ఇంట్లో లడ్డూలు తింటలేదా మీరు? ఏమండి ఇంకేమో అంటారు కదండి, అందులో వాళ్ళు ప్రసాదంలో తెల్లగా ఉంటుంది, చలివిడి అంటారు. చలివిడి. మరి ఇంట్లో మీరు చలివిడి చేసుకోవట్లేదు. నేను ఎన్నోసార్లు చలివిడి తిన్నాను. అంటే దేనికి ఇస్తారా చలివిడి? ఎందుకు చేస్తారో తెలుసా అండి? అంటే కొన్నిసార్లు గర్భవతి బలంగా ఉండడానికి, లేదంటే శరీరంలో ఉన్న దౌర్బల్యాలు పోగొట్టడానికి చలివిడి చేస్తారు. అంటే మరి చలివిడి చేస్తే అది బలర్పించింది ఏంటి? అది బలర్పించిన వాటిని తిననట్లు అని దానికి తీసుకెళ్ళి లింక్ పెడతారేంటి వీళ్ళు? బైబిల్ అర్థం కాలేదు క్రైస్తవులకి. దానికోసం డిబేట్లు, దానికోసం పోటీలు, దానికోసం పెద్ద పెద్ద గొడవలు. ఏమంటే ఒకడి మీద ఒకడు బురద జల్లుకోవడం, తిట్టుకోవడం, కేకలేసుకోవడం, టాట్ నువ్వెంత నేనంత, చివరికి మనం అంతా ఒక్కటే. మరి ఏది నిజం మీరే తెలుసుకోండి. ఏంటిది? ఏమైపోయింది క్రైస్తవ్యం? దయ్యములకు బలిగా అర్పించిన వాటిని తినునట్లు. అంటే నీలో ఈ స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎవరైతే ఇటువంటి ఆచారాలు చేస్తున్నారో, ఎవరైతే వాళ్ళ దేవీ దేవతల్ని పొగుడుతున్నారో, లేదంటే వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారో, వాళ్ళ ఆచారాలను తెచ్చుకుంటున్నారో, ఆ రోజు ఇశ్రాయేల్ అదే చేశారు. ఏమండి అదే వీడు చేశాడు చూడండి. అదే మనష్షే రాజు ఇశ్రాయేల్ రాజు కోసం చెప్తున్నాడు చూడండి.
రెండో దినవృత్తాంతాల గ్రంథం 33:3 అండి చదువుతున్నాం మనం. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. పూజలే చేశారట వీడు. ఏమండి? ఇదండి బైబిలులో భిన్నమైన విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని ఆ రోజు ఇశ్రాయేలు చేసిన దానిని ఇక్కడ పోల్చి చెబుతున్నాడు రూపకాలంకారంగా. అంతే, రూపకాలంకారంగా చెబుతున్నాడండి. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం చూడండి 5వ వచనం. ఎన్ని మాటలు ఇశ్రాయేలు చేసింది న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం నుంచి. కాబట్టి ఇశ్రాయేలులు కనానీయులు, హిత్తీయులు, అమోరీలు, పెరిజీలు, హివ్వీలు, యెబూసీలు జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు వారి కుమారులను మన కుమార్తెలకు ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చి. మెయిన్ ఏంటంటే దేవతలను పూజించడానికి అలవాటుపడిపోయారు వీళ్ళు. వాళ్ళ ఆచారాలు తెచ్చేసుకున్నారు. మంచి రోజులు చూస్తున్నారు, తిథులు చూస్తున్నారు, నక్షత్రాలు చూస్తున్నారు, పాలు పొంగించుకుంటున్నారు. ఇవన్నీ చేస్తున్నారా? ఇవన్నీ చేస్తున్నారు. ఆ రోజు ఇశ్రాయేలు చేశారు. ఈరోజు సంఘములో క్రైస్తవులను పిలువబడుతున్న వాళ్ళు కూడా చేస్తున్నారు. అట్లు ఇశ్రాయేలు చూడండి 7వ వచనం చూడండి. వెంటనే అలా చేశారు గనుక వారి దేవతలను పూజించుచూ వచ్చిరి. 7వ వచనం. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాని మరచి బయలుదేవతలను దేవతాస్తంభములను పూజించిరి. అందును గూర్చి యెహోవా కోపం ఇశ్రాయేలు మీద మండగా. అందుకని కోపం వచ్చేసిందండి. అదండి దయ్యములకు బలిగా అర్పించిన వాటిని తినటం అంటే ఇశ్రాయేలు ఆ రోజు చేసిన తప్పు భావం. ఈరోజు ఎవరినో కొలవట్లేదు, మేము ఎవరికి మొక్కట్లేదు కదండి అనుకుంటున్నారా? వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆచారాలు ఎవరైతే సంఘాలలో అమలు చేస్తున్నారో వాళ్ళంతా బలర్పించిన వాటిని తినడానికి ప్రేరేపిస్తున్నట్టే. అంతేగాని ఏదో బలర్పించింది వండితే తినటం తప్పు కాదు. ఒకళ్ళు తినటం తప్పు అయితే పౌలు గారు మాట చూడండి ఏమందో. పౌలు గారు ఏమన్నారండి చూద్దారా? పౌలు గారు మాట చూస్తారా? చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. ఏమండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి విగ్రహములకు బలి అర్పించిన వాటి తిరుట విషయం పౌలు గారు రాస్తున్నారు. లోకమందు విగ్రహము వట్టిది, అందులో ఏమి లేదయ్యా, అందులో ఏమీ లేదు. ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని తెలుసు కదా మీకు. 7వ వచనం. అయితే అందరి యందు జ్ఞానం లేదు. 7వ వచనం అదే అధ్యాయం. అందరి యందు జ్ఞానం లేదు, కొందరు ఇది వరకు విగ్రహమునకు ఆరాధించిన వారు గనుక. అంటే కొరింథీయులు అన్యులు కదండి. కొరింథియన్స్ అంటే ఎవరు? యూరోపియన్స్ అండి. వాళ్ళు ఇశ్రాయేలు కారు. వాళ్ళు కొరింథీలో ఉన్నవాళ్ళు. కొరింథియన్స్ అంటే ఎవరు అనుకున్నది? గ్రీకులు అండి. గ్రీసు దేశం. అందులో కొరింథ్ ఒక పట్టణం. వాళ్ళ దేవతలే. థార్ అనే ఒక దేవుడు, తర్వాత జ్యూస్ అనే ఒక దేవుడు, అర్తమి అనేది ఒక దేవత. వాళ్ళకి ఇలా చాలా మంది దేవతలు వాళ్ళకు ఉన్నారు. వాళ్ళు కూడా ఇలాంటి దేవతల నుంచి నమ్మి వచ్చిన వాళ్ళు, అంటే క్రీస్తు ప్రభువులోనికి వాళ్ళ యొక్క దేవతా విగ్రహాలన్నింటినీ విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు. ఇంకా ఏ నమ్మకాలు వాళ్ళలో ఉండిపోయాయి? ఏమండి? ఏ ఉండిపోయి అంటే అదే పౌలు గారు చెప్తున్నారు 7వ వచనంలో. మారిన వాళ్ళందరిలో ఈ జ్ఞానము లేదు. కొందరు ఇది వరకు విగ్రహమునకు ఆరాధించిన వారు. వాళ్ళు ఎవరు? కొరింథీయులు. లేదా ఒకప్పుడు ఇతర దేవతల్లో విగ్రహాలకు పూజించిన వాళ్ళు. ఏమండి? కొందరు ఇదివరకు విగ్రహములకు ఆరాధించిన వారు కనుక తాము భుజించు పదార్థములు విగ్రహములకు బలియబడినవని ఎంచి భుజించెదరు. అమ్మమ్మో, ఎక్కడ అర్పించేసింది మేము తినేస్తున్నాం, ఎక్కడ బలిచ్చేసింది మేము తినేస్తున్నాం అని అనుకోద్దంటున్నారు, జ్ఞానం లేకపోవడం వలన. కాబట్టి ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అన్నాడు. తినొద్దన్నాడా? మీరు వారిలో ఆరాధన చేయకండి, వారిలాంటి ఆచారాలు చేయకండి. ఏమండి? వాళ్ళ దేవుళ్ళను మొక్కకండి. ఎందుకంటే మీకు దేవుడు ఉన్నాడు కదా. దానికి దూరంగా పారిపోండి. ఒకవేళ అన్ని జనుల్లో ఎవరైనా పిలిచారనుకోండి భోజనానికి, ఆ విషయం కూడా చెప్పాడండి. చూడండి 10వ అధ్యాయంలో ఉంటుంది ఆ సందర్భం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 10వ అధ్యాయం లాస్ట్ ముగింపు పేరాలో ఉంటుంది చూడండి. ఎవడైనా మిమ్మల్ని విందుకు పిలిచిన ఎడల. 28వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 27వ వచనం చూడండి. అవిశ్వాసుల్లో ఒకడు, నమ్మకం లేనివాడు, నమ్మనివాడు, అన్యజనుడు మిమ్మల్ని విందుకు పిలిచాడు. వాడు పార్టీకి పిలిచాడు. వెళ్ళడానికి మీకు ఇష్టం ఉంటే మీకు ఏదైతే వడ్డించారో
అసలు మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయకుండా తినమన్నాడు, వద్దన్నాడా? తినేయండి అన్నాడు. అంటే ఎంత చక్కటి స్వాచ్ఛ! ఎందుకంటే మన మనస్సులో దేవుడు, ఆ దైవం తప్ప ఇంకొక ఎవరు లేరు. ఏమండి? ఏమంటే మనం కట్టుకున్న భార్య నమ్మకమైనది అనుకుంటే ఎక్కడికైనా వెళ్తానన్నది అనుకోండి, ఉండు నేను వస్తాను నీతో పాటు అనేది భర్త ఎందుకంటాడు? నీ మీద డౌట్ కాబట్టి. అవునా? నువ్వు కనిపించిన ప్రతి మగాడితోని పళ్ళు నవ్వుతూ, ఏమండి, సైగలు చేస్తూ మాట్లాడుతున్నావు అనుకోండి, భర్తకి ఎలా ఉంటుంది? అంటే ఉదాహరణగా చెప్తున్నాను. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా భార్యతో పాటు ఉండి నేను వస్తాను. ఏమండి నేను ఎక్కడికో చీర కొనుక్కోవడానికి వెళ్తాను, నేను వస్తాను, నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు. ఎందుకు డౌట్? అదే నమ్మకమైన భార్య అనుకోండి, ఏమండి నేను వెళ్దాను, సరే అమ్మాయి వెళ్ళురా, పర్లేదు నేను ఉంటానులే, వెళ్ళు. నమ్మకం. ఎక్కడికి వెళ్ళినా పర్లేదు. ఏమండి చుట్టూ 100 మంది మగాళ్ళు ఉన్న మన భార్య నమ్మకమైనదైతే, విధేయురాలైతే, ఒకరికే తన శరీరాన్ని అర్పించుకున్నదైతే ఏం చేస్తుంది? ఏమండి ఎంత గొప్పోడు పిలిచినా, ఎంత అందగాడు పిలిచినా, నీ దేహం, ఈ శరీరం ఒకరికి అంకితం. అలాంటి వారిపైన భర్తలకు ఎంత నమ్మకం ఉంటుందో చెప్పండి. ఓకే, నా భార్య కోసం నేనేం సందేహపడవలసిన పని లేదు, నా భార్య ఉన్నతురాలండి. అప్పుడు ఎక్కడికైనా నువ్వు పంపిస్తావు ధైర్యంగా. ఇక్కడ కూడా అది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా క్రైస్తవులైన మనల్ని ఏమన్నాడు తెలుసా? నువ్వు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటావా, వెళ్ళు. ఎందుకు పిలిచాడు? వెళ్ళు. నువ్వు వెళ్ళినంత మాత్రాన్ని తినేసి వాళ్ళు దేవతల మీద పడిపోతావు ఏంటి? పడవు. భోజనం మీద కదా పెడుతున్నారు, నీకు వడ్డించిందేదో ఆలోచించకుండా తిను. అంటే అది బలర్పించినది అయినా కింద చెప్తున్నాడు చూడండి, ఎవడో మనలాంటి బలహీనుడు అక్కడ వచ్చి ఆడేమన్నాడట, అయితే ఎవడైనా వాడి కోసం ఎవడైనా వచ్చి ఒకళ్ళు అలాగా ఆ పూజల్లో, ఆ కార్యక్రమంలో ఏదో బలిచ్చింది నువ్వు వండుకొని నీకు పెడుతుంటే ప్రసాదమే అనుకుంటే, నువ్వు ఇది బలర్పించింది, వాళ్ళ యొక్క పూజల్లో బలర్పించింది అయ్యా, నువ్వు తినేస్తున్నావేంటి అని అంటే, అట్లు తెలిపిన వాని నిమిత్తం, వాడి మనస్సాక్షి నిమిత్తం నేను మానేమన్నాడు, కానీ నువ్వు తినడం తప్పన్నాడా? పౌలు గారి భావం చూడండి, వాడి కోసం అలా చెప్పాడంటే నీ అంత డెవలప్డ్ మైండ్ కాదు. ఏమంటే నిజంగా మన భార్య ఎవరైనా కనబడ్డారు, మాట్లాడుతుంది అనుకోండి, నమ్మకమైన వాడిది ఏమనుకుంటే తెలుసా అండి, అంటే ఎవరితోనో మాట్లాడిస్తే వెంటనే తప్పుడుగా నువ్వు ఎందుకు చూడాలి? అతడు స్నేహితుడా, లేదంటే బంధువా, అన్నదమ్ముడవుతాడా, పరిచయస్తుడా? మాట్లాడినంత మాత్రాన వెంటనే ఆమెని శీలాన్ని శంకిస్తే ఎలా? ఇక్కడ కూడా చాలా మంది తింటుంటే అమ్మమ్మమ్మ తినేస్తున్నారేంటి, ఇదంతా తప్పు అని. ఎందుకంటే వాడు మరీ అంత బొత్తిగా బలహీనుడు అనమాట. వాడు అలా అన్నాడు కాబట్టి, ఏమండి అలా అన్నాడు కాబట్టి వాడి కోసం నువ్వేం చేయాలి? పోన్లే, నువ్వు మానేలేనన్న, వెళ్ళమన్నది ఈయనే, తినమన్నది ఈయనే. అంటే వెళ్ళటంలో తప్పు లేదా? లేదు. తినటంలో తప్పు లేదా? లేదు. వెళ్ళు, తిను. ఎవడో చెప్పాడు బలహీనుడు, ఇంకా ఆయన పోగొట్టుకోవడం ఎందుకని, సరే వాడి కోసం మానేలే. ఎందుకంటే కటిక వాని అంగడిలో అమ్మునదేదో నువ్వు దాన్ని నిరభ్యంతరంగా తినవచ్చిన పై మాటలు అంటాడు చూడండి. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం, మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణను చెయ్యొద్దు, కటిక వాని అంగడిలో అమ్మునదేదో దానిని నువ్వు తిను. కటిక వాని అంగడిలో అంటే బజార్లో అమ్మినది ఏదని తినొచ్చా? మరి ఏమోనండి, ఇది హలాల్ చేసిందేమో, ఇది పూజ చేసిందేమో, ఇది వాళ్ళ దేవతల దగ్గర పెట్టిందేమో. ఎందుకంటే వాళ్ళ దేవుళ్ళ దగ్గర పెడతారండి. ఇప్పుడు వాళ్ళ దేవుడు కొబ్బరికాయ కొడతారండి, కొట్టనేమండి, వాళ్ళ ఆచారం. సరే, ఎందుకంటే మన యేసుప్రభు ముందు కూడా కొబ్బరికాయలు పెట్టారు, చూసారు కదా. ఏమండి ఇప్పుడు ఆ కొబ్బరికాయతో చట్నీ చేశారనుకోండి, తినరా? ఏమండి, అమ్మమ్మ ఇది పగలగొట్టిన కొబ్బరికాయ, ఇది అక్కడెక్కడో పెట్టింది, ఇది నేను తిన్నా అంటే నీకు తెలియకుండా ఎన్నో హోటల్స్లో కొబ్బరికాయలు చట్నీ చేస్తున్నారు, మీకు తెలుసా? కొబ్బరి చట్నీ. మరి అక్కడ పగలగొట్టినవన్నీ ఏం చేస్తారు? పారేస్తారేంటి? పారేయకూడదు కదా. దేవుడు ప్రకృతి, అది దేవుని కష్టం. ఆ వచ్చిన దాన్ని వండుతున్నారు, తిను, తప్పే ఉంది అందులోని. మరి ఇది పూజ చేసి వచ్చిందే అంటే నువ్వు ప్రతి చట్నీని చెక్ చేస్తావా? ఏ హోటల్కి వెళ్ళినా కొబ్బరి చట్నీ పట్టరావాయి అంటా వాడితోని. ఏమండి, మరి ఆ కొబ్బరి చట్నీ అంతా ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నావు? ఈరోజు మనం బ్రతుకుతుంది హిందూ దేశంలోనండి, హైందవులు ఎక్కువగా ఉన్న సమాజంలోనండి. మరి వాళ్ళు పగలగొట్టిన కొబ్బరికాయలన్నింటినీ పాడు చేయకుండా చక్కగా సప్లై చేస్తుంటారు, ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళాలి కదండి. మరి అవన్నీ ఆ హోటల్స్ వాళ్ళు ఇంచుమించు ఆ హోటల్స్ వాళ్ళందరూ క్రైస్తవులా ఏంటి? నువ్వు వెళ్ళే
రెస్టారెంట్ ఎవరైతే ఉందో అది క్రైస్తవుల రెస్టారెంటే కాదని బొమ్మ చూసి వెళ్తావా నువ్వు? వెళ్ళవుగా. మరి అది హైందవులది. ముందు పూజ చేసే మొదలు పెడతాడు. అక్కడికి వచ్చే కొబ్బరికాయలు పూజ నుంచి వచ్చినవే, అన్నీ వచ్చినవే. మరి అవన్నీ హ్యాపీగా నువ్వు చట్నీ చేసుకొని తింటున్నావు, పూజ చేసిన బియ్యం తింటున్నావు, హలాలు చేసిన మాంసం తింటున్నావు, పూజ చేసిన కోడిని తింటున్నావు. అన్నీ తిని ఇక్కడేమి నీకు దోషం ఉంది? అంటే ఇది తినేసినంత మాత్రం నువ్వు బలిపీఠం మీద అర్పించి తినేసినట్టేనా? కాదక్కడ. నువ్వు కూర్చొని మాట్లాడినంత మాత్రాన ఎలాగైతే తప్పు కాదో ఆమె యథార్థవంతురాలైతే, ఇక్కడ నువ్వు కూర్చొని భోజనం చేసినంత మాత్రాన నువ్వు నీ ప్రభువుని మనస్సులోంచి చెరిపేసుకున్నావా ఏంటి? చెప్పండి. ఎక్కడో రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసావండి. మన దేవుడు ఎవరని నమ్ముతాం మనం? యేసు ప్రభు నా దేవుడు. నువ్వు నమ్మే గ్రంథం ఏది? బైబిల్ నా గ్రంథం. అలాంటప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తే ఏంటి, ఏది తింటే ఏంటి? నువ్వు తినే దాంట్లో ఏమి లేదు, అది ప్రకృతి. అందుకే ఎందాడ మనం చదివిన మాటలు ఏముంది 25వ వచనంలో, భూమియు దాని పరిపూర్ణత ప్రభు అయ్యి. మేక ఎవరు కలుగ చేశారు? ప్రభు. అవునా? కోడిని ఎవరు కలుగ చేశారు? ప్రభు. కొబ్బరికాయని ఎవరు కలుగ చేశారు? ప్రభు. ప్రతిదీ నువ్వు భూమి మీద అనుభవిస్తున్న ప్రతిదీ దేవుడు చేయగా వచ్చినది. దాన్ని తినయ్యా, స్వీకరించయ్యా, అది నీ దేవుడివి అని. ఇంకోటి ఏమన్నా తెలుసా? ప్రార్థన చేసి ఏది తిన్నా అది పరిశుద్ధపరచబడుతుంది అంటున్నాడు. చూడండి, నీలో మనస్సులో ఒకళ్ళ సందేహాలు ఉంటే, ఇందులో మలినాలు ఉన్నాయని నువ్వు అనుకుంటే ఏమంటున్నాడు తెలుసా అండి? 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. ఈ మేక చెడ్డదని నువ్వే అనడానికి అంటే ఎక్కడో దాని కత్తితో కోసినంత మాత్రాన, బలర్పించినంత మాత్రాన చెడ్డదైపోతుందా మేక? ఎక్కడో కొబ్బరికాయ కొట్టినంత మాత్రాన ఆ కొబ్బరికాయ చెడ్డదైపోతుందా? లేదు, లేదు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని ఎడల ఏది నిషేధింపదగినది కాదు. దేవుడికి థ్యాంక్స్ చెప్పు తినయ్యా. ఆరోగ్యవంతమైన భోజనం కదా, విషం కాదు కదా అది. ఎందుకంటే 5వ వచనంలో అన్నాడు, అది దేవుని వాక్యము వలన మీరు చేసిన ప్రార్థనల వలన పవిత్రపరచబడుచున్నది. పవిత్రం, పవిత్రం, పవిత్రం. దేవుడే పవిత్రం చేస్తుంటే నువ్వెందుకు అపవిత్రం అనుకుంటున్నావు దాన్ని? అది ఒట్టిదని అన్నాడు కదా దేవుడు, అందులో ఏమీ లేదని చెప్పాడు కదా. అంటే నువ్వు అవిశ్వాసివి, అపనమ్మకస్తుడివి. ఏదో తినకూడదు, ప్రసాదాలు తినకూడదు అని ఎంతమందిని దూరం చేసుకుంది క్రైస్తవ్యం, శత్రువులు చేసుకుంది. ఎప్పటికీ సంఘాలు ఈ ఆచారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏమండి మీరు ఏమి ఇచ్చినా తింటామండి, కానీ ప్రసాదం ఇస్తే మాత్రం తినవండి. నిన్ను చంపడానికి విషమిస్తే తప్పు, కానీ వాళ్ళు శుభ్రంగా తయారు చేసిన ఏది తయారు చేసి ఇస్తే నీకేంటయ్యా? లడ్డు ఇస్తే పాపమా? చెలివిడిస్తే పాపమా? ఏమండి వాళ్ళు ఉగాదికి పచ్చడి చేస్తారండి, అది మంచిదే కాదా నీకు చెప్పండి? ఏమండి మామిడి పువ్వు వేస్తారు, ఏమండి బెల్లం వేస్తారు, కొబ్బరి వేస్తారు, రకరకాల ఏవో ఐటమ్స్ వేస్తారు. నిజంగా అది కడుపుకి చాలా మంచిది. విషం ఇచ్చి చంపాడు ఎవడు నిన్ను? అమ్మమ్మ ఇది పండగకి సంబంధించింది కాబట్టి నేను తినండి అంటే, ఒక పిచ్చోడు, ఆ మామిడి పువ్వు అయినా, ఆ బెల్లం అయినా, ఆ నీళ్ళైనా ఇవన్నీ దేవుడు ఇచ్చినవి. నువ్వు ఇలా చెప్పడం వల్ల వాళ్ళు తృణీకరిస్తున్నావు, వాళ్ళని అసహించుకుంటున్నావు, వాళ్ళు దూరం చేస్తున్నావు. అంటే సంఘాలలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు చూసారా? బిలాము బోధ అంటారు దీన్నే, బిలాము బోధ. బిలాం బోధ అంటే ఇప్పటివరకు ఎవరికి అర్థం కాలేదు ఏంటి అనేది. ఇలాంటి వాళ్ళు, వీళ్ళకి బిలాం బోధ చేసేవాళ్ళు ఎవరనుకున్నారు? క్రైస్తవులే, సేవకులే, వాక్యోపదేశకులే, ప్రసంగికులే చెప్తుంటారు. మళ్ళీ ఇదంతానా? అమ్మమ్మ మనం తినకూడదండి, అందులో ఏదో ఉంది. దేవుడేమో వట్టిదయ్యా ఏమీ లేదంటే, అమ్మమ్మ ఏదో ఉందండి అందులోనే. ప్రతి దానికి అనుమానం. నీ భార్యను కూడా అలాగ అనుమానిస్తాను, ఏదో ఉందండి దీనిలో అని. ఏముండదు? మంచిదాన్ని కూడా అనుమానిస్తే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోద్ది. అవునా? మంచిదాన్ని కూడా ప్రతిసారి మాటి మాటికి నువ్వు వేలెత్తి నువ్వు చెడ్డదానివి, నువ్వు దుష్టురాలివి, దుర్మార్గురాలివి అంటే ఏమవ్వాలి? ఏమండి మనస్సాక్షి కలిగిన ఎవరైనా సరే బ్రతకలేక ఆత్మహత్యలు చేసుకుంటే, ఛే ఇంత అవమానం నేను ఎందుకు భరించాలి అని. దేవుని పిల్లలారా, ఈరోజు సంఘం మీద మోపుతున్న నేరాలు ఏంటో అన్నది, అంటే ఇంకా సబ్జెక్ట్ అయిపోలేదు సుమా, ఉంది. ఎందుకంటే ఈ పెర్గమ సంఘం ఎలాగైతే ఉందో తర్వాత వచ్చే సంఘంలో కూడా ఇదే విగ్రహారాధన కోసం చెప్పాడు మరలా. ఎందుకంటే అది కూడా క్లియర్ చేస్తారు, కంగారు పడకండి. ఇక్కడ మనం మాట్లాడుకుని ఈ 14వ వచనంలో నీ మీద కొన్ని తప్పుదమ్ములు మోపవలసి ఉన్నది. అవి ఏమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లు తిని ఏం చేశారు వాళ్ళు దేవతలను మొక్కి దేవుణ్ణి విడిచిపెట్టి అదే దేవతను నమ్మి
మరి తిన్నంత మాత్రం నువ్వేం యేసుప్రభుని వదిలేసావా? బైబిల్ తప్పు అని ఒప్పుకుంటున్నావా? యేసుప్రభు రక్షణ కాదంటున్నావా? రక్షకుడేమి కాదు, నాకు రక్షణ కోసం నా కోసం ప్రాణం పెట్టలేదని అంటున్నావా? లేదే. అవన్నీ మనం ఒప్పుకుంటున్నాం. ఏమని? యేసు రక్షకుడు, బైబిల్ దైవ గ్రంథం, నేను బాప్తిసం పొందాను, నేను క్రైస్తవుణ్ణి. అయితే మీ ప్రసాదం తిన్నంత మాత్రం నేనేమైనా హైందవుడిని అయిపోతానా? లేదా నాలో ఉన్న క్రైస్తవ్యం పోతుందా? లేదు, పోదు. ఇటువంటి భావన సంఘంలో ఉన్న వాళ్ళకు ఉండాలి. ఇది కాకుండా విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినేస్తున్నారు. బలర్పించిన వాటిని తింటున్నాం అంటే మాంసం కోసం అనుకోవాలి. మరి ప్రసాదాలు ఇంట్లో తయారు చేసిన కదా, దాన్ని ఏమి బలివ్వరు. దేనికి? పప్పుని దేనికైనా బలిస్తారండి? కందిపప్పుతో చేస్తారు, బియ్యం పిండితో చేస్తారు. అవి దేనికి బలిచ్చినట్టు? ఏమండి? మేక మాంసం అయితే పోనీ ఏదో బలిచ్చారు, ఏదో దసరాకు పోతును కోసారు అనుకోవడానికి. ఏమండి? మరి మిగతావన్నిటిని ప్రసాదాలన్నీ నేరాలు, పాపాలు, ఘోరాలు అంటావేంటి? తప్పు. క్రైస్తవ్యం తప్పు చేస్తుంది అరకొర జ్ఞానంతో. సరి చేసుకోవాలి. అందుకే క్రీస్తు సంఘాల మీద నేరం మోపుతున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు ఏం చేశారంటే ఏకంగా దేవుణ్ణే విడిచిపెట్టేసి వాళ్ళ దేవతలే నిజమని, వాళ్ళ దేవతలకే సాష్టాంగపడి, వాళ్ళ దేవతల పేరట పూజలే ఆరంభించేశారు. అలా చెయ్యకూడదు. అది చేస్తే తప్పు. ఈ మాత్రం జ్ఞానం తెలియక సంఘాలలో ఉన్న వాళ్ళు ఎలాంటి వారుగా మారిపోతున్నారో అందుకే క్రీస్తు సంఘాన్ని హెచ్చరించి నేరస్థాపన చేస్తున్నాడు. ఈ నేరం మీలో ఉంది. హతసాక్షులుగా చచ్చిపోవడం గొప్ప కాదు. ఏమండి? హతసాక్షులుగా చచ్చిపోతావా? ఆ పైన అంతిపోయిన వాడి సంఘంలో చచ్చిపోయాడు హతసాక్షిగానే. అంటే మేము హతసాక్షులు ఉన్నారు మా సంఘంలో గొప్పగా చెప్పుకొని నువ్వు విగ్రహాలకు అర్పించింది తిన్నో నేనంటే ఇంక నీలో ఏం భక్తి ఉంది? హతసాక్షి అవ్వడం గొప్ప కాదు, దేవుడు జ్ఞానం అర్థం చేసుకోవటం గొప్ప. అంటే ఒక మంచితనంతో పాటు, ఒక మంచి అలవాటుతో పాటు ఎన్నో దురలవాట్లు ఉన్నాయి ఈ సంఘానికి. ఏమంటే హతసాక్షులుగా చచ్చిపోయారు కాబట్టి సంఘం గొప్పదంటే ప్రాణం ఇవ్వటంలో గొప్పదేమో, కానీ జ్ఞానం దగ్గరికి వచ్చేసరికి నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అదే 14వ వచనంలో. 13వ వచనంలో చివరి మాట, మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టనందు విశ్వాసమును విసర్జింపలేదు. ఓకే, నన్ను విడిచిపెట్టలేదు, ఆయనను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. ఏదైనా విగ్రహములకు బలిర్పించిన వాటిని తినునట్లు, జారత్వము చేయనట్లు ఇశ్రాయేలు ఉరియొడ్డ వలన బాలాకునకు నేర్పిన బిలాము బోధ అనుసరించేవారు పెర్గెము సంఘమా నీలోనే ఉన్నారంటే ఈరోజు క్రైస్తవ సంఘాలలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, దారుణాలు చేసేవాళ్ళు. కనుక వాళ్ళు సత్య సంబంధులు కారు. ఈ తప్పును సంఘాలు సరి చేసుకోవాలి. ఇంకా ఏమి నేరాలు మోపుతున్నాడో, ఏమేమి తప్పులను సరి చేసుకోవాలో టైం అయిపోయింది కదా, మిగిలిన భాగంలో మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ పార్ట్లో. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి దేవా, మీ కుమారుని శిరస్సుగా కలిగిన సంఘాలు పేరుకు క్రైస్తవులుగా పిలువబడుతూ అన్యజనుల ఆచారాలలో నిమగ్నమైపోయారు తండ్రి. బైబిల్ని అపార్థం చేసుకుని పొరుగునున్న సహోదరులను ద్వేషిస్తూ దూషిస్తూ తండ్రి సఖ్యతను పోగొట్టుకొని తండ్రి ఈరోజు మతోన్మాదానికి తెరలేపింది తండ్రి క్రైస్తవ్యం. అందుకే క్రైస్తవులు సరి చేసుకోవాల్సిన తప్పులను గూర్చి ఏనాడో మీరు బైబిల్లో వ్రాయించారు. అది విని చదువుకొని సంఘాలు తమ స్వభావాలను సరిచేసుకోగలుగుటకు సహాయం దయచేయండి. క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.